ఉపాధ్యాయుడు దాష్టికానికి కన్ను కోల్పోయిన తమ పాపకు న్యాయం చేయాలంటూ ఓ కుటుంబం ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టర్ని ఆశ్రయించింది. వైద్య ఖర్చులకు సహాయం కోరుతూ ప్రజా దర్బార్లో కలెక్టర్కు విన్నవించింది. పీసీపల్లి మండలం గోపవరపువారి పల్లెలో మొదటి తరగతి చదువుతున్న కుమార్తె సానికను హోంవర్క్ చేయలేదనే కోపంతో ఉపాధ్యాయుడు కంటిలో పెన్నుతో పొడిచారని, అనంతరం తన ఇంటికి తీసుకువెళ్లి వచ్చి రాణి వైద్యం చేశారన్నారు. పాపకు శాశ్వతంగా కంటి చూపు రాదని వైద్యులు తేల్చారని, మెరుగైన వైద్యం అందించకపోతే రెండో కన్ను కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించినట్లు పాప తండ్రి తెలిపారు. తమ పాపకు మెరుగైన వైద్యం చేయించే ఆర్థిక స్తోమత లేదని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ పాప కంటి చూపు కోల్పోవడానికి కారణమైన ఉపాధ్యాయుడిని శిక్షించాలని కోరారు. మా పాప ఈ పాపకి 1వ తరగతి క్లాసులో ఎంబీబీ స్కూల్లో చదువుతుంటే ఆ రోజు మరి పాప ఏదో సరిగ్గా రాయలేదని, చెప్పిన మాట వినలేదనో మొత్తానికి రాయలేదని దగ్గరకు పిలిచి ఆమెను భయభీతి చేసి చేతిలో ఉన్న పనితో ఎడమ కన్నులో పొడటం జరిగిన వెంటనే ఆయన ఏదైనా అంబులెన్స్కి చేరకపోవడం కానీ ఎక్కడ తీసుకోకుండా తన ఇంటికి పక్కనే వాళ్ళు అది సొంతూరు అదే అక్కడికి తీసుకెళ్ళి మరి ఆ గంట సేపు ఆ పాప కన్నులో ఏమన్నా నో విరిగిందేమో ఏమన్నా జరిగిందేమో అని మొత్తం కెలికి కన్నంతా పాడు చేశారు. మరి మేము సహాయంగా ఉన్నాము, మా పరిస్థితి బాగలేదు. కలెక్టర్ కానీ కలిసి మరి మా పాపకి విద్య కానీ వైద్యం కానీ పాప భవిష్యత్తు గురించి అడుగుదామని వచ్చాము. కాకపోతే బాధాకరం ఏంటంటే ఉపాధ్యాయుల వల్ల అందరూ ఉపాధ్యాయులకు ఈ జిల్లాలో ఇది రెండో సంఘటన. ఈ 2 నెలల్లో 4 ఏళ్ళు 5 ఏళ్ళు చిన్న పిల్లల కళ్ళు పోవటం ఇది రెండో సంఘటన. చాలా బాధాకరం విషయం. ప్రభుత్వం ఎంత సహాయం చేసిన తిరిగి వాళ్ళ కన్నైతే వచ్చే పరిస్థితులు లేవు. మేము ప్రభుత్వం నుంచి ఆ పాపకి రాబోయే రోజుల్లో వైద్యం అందించమని, విద్యాబుద్ధులు అందించమని, మనోధైర్యం కలిగించమని, ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని ఉద్యోగం నుంచి తొలగించమని డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది.